పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 179 బూతులలో భువనగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి పూర నర్సయ్య గౌడ్ను గెలిపించాలని కోరుతూ మాజీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు తునికి దశరథ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 179 బూతులలో భువనగిరి పార్లమెంటు బీజేపీ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ను గెలిపించాలని కోరుతూ మాజీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు తునికి దశరథ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ గడప గడపకు ప్రచారం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిపలుకుల మహేష్ గౌడ్, పాషికంటి సోమయ్య, పరమాని స్వామి, రామోజీ హరికృష్ణ మరియు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి ప్రధాని జయంతికి అలాగే మన భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించుటకై 179వ బూతులో మహిళలతోటి ప్రతి ఇంటికి ఎక్కడ వెళ్ళినా ప్రజాదరణ ఎవరు చూసినా మన బూర నర్సయ్య గౌడ్ గారికి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ గారు గెలుస్తారు. ముఖ్యంగా మేము స్థానిక సమస్యల గురించి మాట్లాడుతున్నాం. నిజంగా ఈ మూసివేసిన గేటును తీసిన ఘనత మా భారతీయ జనతా పార్టీదే. ఆ రోజు కేంద్రంలో బండారి దత్తాత్రేయ గారి సహకారంతో భారతీయ జనతా పార్టీ ముందడుగు వేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆ రోజు రైల్వే గేటు మూసివేసిన గేటు తీయడం జరిగింది. రెండవది ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినారు. అది ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం చేయాలి, అది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. దాన్ని కూడా మేము మా బూర నర్సయ్య గౌడ్ గారు